హలో ఆల్ వెల్కమ్ టు అరోరా జ్యుడిషియల్ అకాడమీ. ఈరోజు మనం టీజీ లా సెట్ ఆల్ ద పీపుల్ ఆన్లైన్లో ఉన్నవారు లెట్ మీ నో హాయ్ ఎంతమంది ఉన్నారు ప్లీజ్ జస్ట్ వేవ్ చేయండి సో దట్ ఐ నో. యా, అయితే మనం లా సెట్ టీజీ లా సెట్ ఓరియంటేషన్ దాంట్లో మనము లీగల్ ఆప్టిట్యూడ్ పార్ట్ చూద్దాం. ఓకే, లా సెట్ మీకు ఐడియా ఉంటుంటుంది 5 IDC 3 IDC కోర్స్కి కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మనకి ఇందులో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. సో బిగినర్స్కి ఈ ఎగ్జామ్ ఎట్లా చదవాలి, ఏంటి ప్రిపరేషన్ ఎక్కడ మొదలుపెట్టాలి, ఏంటి ఇట్లాంటి డౌట్స్ ఉంటే అవి మనం ఈరోజు మన సెషన్లో క్లియర్ చేద్దాం. సో బేసిక్గా ఇది ఎంసీక్యూస్. ఓకే, ఎంసీక్యూస్ బేస్డ్ టెస్ట్. సో 3 పార్ట్స్ ఉంటాయి: జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ, కరెంట్ అఫైర్స్ పార్ట్ బి, అండ్ ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా. ఇది మన ఈ లీగల్ ఆప్టిట్యూడ్ ఉంది కదా, ఇది మనం చూద్దాం. టోటల్ వచ్చి 60 మార్క్స్ దీనికి. ఈ లీగల్ ఆప్టిట్యూడ్కి మొత్తము 60 క్వశ్చన్స్ అండి. దీన్ని బట్టి చూస్తే వెయిటేజ్ కంపారిటివ్లీ చూడండి, దీనికి 30 మార్క్స్ 60. సో ఎక్కువ వెయిటేజ్ ఉంది దీనికే. ఇంకా చెప్పాలంటే కొంచెం మంచి ఈజీగా స్కోర్ అయిపోతూ ఉంటుంది అనమాట. దానికి ఉన్న టిప్స్ ట్రిక్స్ ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇక్కడ ఆప్టిట్యూడ్ స్టడీ అంటే బేసిక్గా లీగల్ స్టడీ అంటే లీగల్ నాలెడ్జ్ బేసిక్ అనమాట. ఓకే, మిమ్మల్ని ఎక్స్పర్టీస్ అండి ఇందులో ఎక్కువ డీటెయిల్గా డెప్త్గా అంత నేర్చుకోవాల్సిన టెన్షన్ లేదు, ఎందుకంటే మీరు లా కాలేజ్కి పోవడానికి ముందు రాసే టెస్ట్. సో ఎక్కువ డీటెయిల్గా అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు ఎలిమెంటరీ నాలెడ్జ్, అంతే, ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ లా. సో ఈ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటిది, అది ఎలా చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ మనకు చెప్తున్నాడు ఏమంటున్నాడు, బేసిక్ నాలెడ్జ్ అని అంటున్నాడు. బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటిది, రఫ్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో మిమ్మల్ని అడిగే ఏరియాస్ అందులో ప్రయారిటీ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటే మళ్ళీ మొత్తం కాన్స్టిట్యూషన్ అడుగుతారా, డీటెయిల్గా అడుగుతారా అంటే లేదంటే బేసిక్గా అంటే మన కాన్స్టిట్యూషన్ ఏంటిది, ప్రిన్సిపల్స్ ఏంటివి, ప్రియాంబుల్ ఏంటిది, ఫండమెంటల్ రైట్స్ ఏంటి అంటే మనం స్కూల్ లెవెల్లో చదువుకుని ఉంటాయి కదా. స్కూల్ లెవెల్లో 10th 12th స్టాండర్డ్ వరకు కూడా మీకు కొంచెం బేసిక్గా ఐడియా ఉంటాయి కదా. కాన్స్టిట్యూషన్ ఏంటిది, ప్రియాంబుల్లో ఉన్న వర్డ్స్ ఏంటి, ఆ వర్డ్స్ మీనింగ్ ఏంటిది. సపోజ్ రిపబ్లిక్ అని ఉంది, రిపబ్లిక్ అంటే ఏంటిది, డెమోక్రసీ వాట్ ఈస్ మెంట్ బై డెమోక్రసీ, అట్లా అనమాట. సో లైక్ బేసిక్ ప్రిన్సిపల్స్ సచ్ యాజ్ ప్రియాంబుల్. మళ్ళీ అంటే ఇప్పుడు ఇన్డెప్త్గా అనుకోకండి, అంటే బేసిక్ దాని నుండి చూద్దాం. తర్వాత ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ మనకు తెలుసు, చిన్నప్పటి నుండి కూడా చదువుకున్న మొత్తం ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, ఇవన్నీ. తర్వాత కొంచెం ఫండమెంటల్ డ్యూటీస్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్. ఓకే, మనకు మొత్తం ఇప్పుడు టిల్ డేట్ జరిగిన మొత్తం మోర్ దెన్ 100 లైక్ 106 అమెండ్మెంట్స్ అవన్నీ కాదు, కానీ మనకి ల్యాండ్ మార్క్ కొన్ని ఉంటాయి అనమాట. లైక్ ఫస్ట్ అమెండ్మెంట్, 7th, 42nd, 44th అమెండ్మెంట్, ఓకే, 80, 66, ఈ 61st, ఇట్లాంటివి కొన్ని బేసిక్గా ఉన్నవి ఇంపార్టెంట్. అది మన క్లాస్లో నేను నోట్స్ ఇస్తాను, కంగారు లేదు. నేను ఫస్ట్ ఏమేమి ఫోకస్ చేయాలో చూసి తర్వాత మన అప్రోచ్ ఏంటిదో చూద్దాం. అయితే ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ల్యాండ్ మార్క్ అమెండ్మెంట్స్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అవి చూసుకోవాలి. కొన్ని ఏంటంటే కేస్ లాస్. కేస్ లాస్లలో మరి ఎక్కడి నుండి ఏం ఫోకస్ చేయాలంటే మీరు ల్యాండ్ మార్క్ కేసెస్ చూసుకోవాలి. అంటే ఇప్పటి వరకు కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి లైక్ వెరీ ల్యాండ్ మార్క్, లైక్ కేశవనంద భారతి, మినర్వా మిల్స్, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఓకే, యంగ్ లాయర్స్ అసోసియేషన్, శబరిమల, ఇట్లా. సో కొన్ని ఏంటంటే ల్యాండ్ మార్క్ అంటే కొన్ని లీడింగ్ ఉంటాయి. సో ల్యాండ్ మార్క్ కేసెస్ చూసుకోవాలి, ప్లస్ రీసెంట్ కేసెస్. ల్యాండ్ మార్క్ కేసు, ఇప్పుడు ల్యాండ్ మార్క్ అనగానే మనకు ఫస్ట్ ఏంది, చంపకం దురై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాసు, ఏకే గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు, కేశవనంద భారతి కేసు, మినర్వా మిల్స్, ఐఆర్ కోహిలో కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్ కేసు. ఇట్లా మనం ఒక సిరీస్ ఆఫ్ కేసెస్ ల్యాండ్ మార్క్ కేసెస్గా చూసుకుంటాం. వీటితో పాటు కొన్ని రీసెంట్ కేసెస్. ఇప్పుడు రీసెంట్ కేసెస్ అంటే ఈ మధ్య కాలంలో మనకి బాగా కొంచెము బాగా ఇంపార్టెన్స్ వచ్చిన కేసెస్. లైక్ ఇప్పుడు మన శబరిమలలో విమెన్ ఎంట్రీది ఉంది కదా, యంగ్ లాయర్స్ అసోసియేషన్ కేసు, ఆ కేసు శబరిమలై కేసు. మన ఇది మెయింటెనెన్స్, ముస్లిం ఉమెన్స్ రైట్స్ ఆన్ మెయింటెనెన్స్ ఉంది చూడండి, అలాంటివి అనమాట. షైరా బాను కేసు, ట్రిపుల్ తలాక్ కేసు. ఇంకా కొంచెం రీసెంట్గా
ఈ ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 39 గురించి ఉన్న జడ్జిమెంట్స్. ఇట్లా కొన్ని రీసెంట్ టైమ్స్‌లో బాగా ఇంపార్టెన్స్ వచ్చిన కేసెస్ ఉంటాయి గదా! అలాంటివన్నమాట. మన ఇదేంది నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఎల్‌జిబిటిక్యూ రైట్స్ డిటర్మైన్ చేసినాయి గదా! అట్లా. సో, ఇట్లాంటి ఇంపార్టెంటివన్నమాట. అంటే మీరు కేస్ లాస్ చదివేటప్పుడు ఏందంటే బాగా ల్యాండ్ మార్క్ హిస్టారికల్‌గా సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఉన్న కేసెస్ జూసుకోండి. ప్లస్ ఏంటిదంటే రీసెంట్ టైమ్‌లో కొంచెం ఇంపార్టెన్స్ వచ్చిన కేసెస్ అన్నమాట. ఈ కేసెస్ జూసుకోండి. ఓకే. ఇవి అమెండ్మెంట్స్, ఈ బేసిక్స్ అన్నమాట. అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ అంటే ఎక్కువ డీప్‌గా గాకుండా మీరివి జూసుకోండి. వీటితో పాటేంటంటే కొన్ని ఇంకా చిన్న చిన్న టాపిక్స్ లైక్ స్కెడ్యూల్స్. మొత్తం మనకి 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఆ 12 స్కెడ్యూల్స్ ఏంటిది? స్కెడ్యూల్ 1 ఏం చెప్తుంది? టెరిటరీ నేమ్స్ ఇవి చెప్తుంది. స్కెడ్యూల్ 2, స్కెడ్యూల్ 3 అట్లా మొత్తం 12 స్కెడ్యూల్స్. 12 స్కెడ్యూల్స్ ఏం చెప్తున్నాయి? ఓకే. అలా. ఇట్లా కొంచెం బేసిక్స్ పరంగా ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఏరియాస్. కాన్స్టిట్యూషన్ నుండి మనకి ఎక్కువ సార్లు క్వెషన్స్ అడిగే అవకాశాలుండే అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా రిపీట్ అయ్యే క్వెషన్స్ వచ్చే ఏరియాస్ ఇవన్నమాట. కేస్ లాస్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, అందులో ఫండమెంటల్ రైట్స్‌కి బాగా వెయిటేజ్ అన్నమాట. మీరు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎస్పెషల్లీ మీకు ఆర్టికల్ 12 నుండి 32 వరకు యాక్చువల్లీ అయితే 35 వరకు మొత్తం ఫండమెంటల్ రైట్స్. కాకపోతే స్పెసిఫిక్‌గా అందులో మళ్ళా 14 నుండి 32 ఫండమెంటల్ రైట్స్ కాబట్టి అంటే ఇది చాప్టర్. అందులో 14-32 వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఆర్టికల్స్ ఈచ్ ఆర్టికల్ ఏం చెప్తుంది? అదేంటిదనేది ఇట్లా కొంచెం డీటెయిల్‌గా అన్నమాట. మొత్తము కాన్స్టిట్యూషన్ చదవమని అనట్లేదండి. కొంచెం సెలెక్టివ్‌గా ఎలిమెంటరీ నాలెడ్జ్. ఇందులో మీ అడ్వాంటేజ్ ఏందంటే ఆల్రెడీ మీరు స్కూల్ డేస్‌లో కొంచెం సోషల్ స్టడీస్‌లో అట్లా చదివి ఉండుంటారు. లే ఓకే. ఆల్రెడీ లేకపోతే మీరు సివిక్స్ చేసిన వాళ్ళు 11థ్ అండ్ 12థ్ క్లాస్‌లో సివిక్స్ సబ్జెక్ట్ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి గూడా కొంచెం టచ్‌లో ఉంటది. సో, ఇది కొంచెం ఈజీగా కవర్ అయిపోతది. సో, ఈ ఇంకా మీరు కొంచెం ఫోకస్ జేయాల్సినవేంటిది కాన్స్టిట్యూషన్‌కి ఎక్కువ వెయిటేజ్ ఉంటదండి. లెట్ మీ టెల్ యూ కాన్స్టిట్యూషన్‌కి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూషన్ అయిపోయాక ఇది ఫస్ట్‌గా కాన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంతా ఇంపార్టెన్స్ వచ్చేది కాంట్రాక్ట్ యాక్ట్స్. ఓకే. కాంట్రాక్ట్స్‌కి రిలేటెడు. ఐపీఆర్‌కి రిలేటెడ్ ఈ అంశాలు. కాంట్రాక్ట్స్ బేసిక్‌గా కాంట్రాక్ట్ అంటే ఏంటిది? అందులో మెంబర్స్ ఏంటిది? ప్రామిస్ ఏంటిది? అగ్రీమెంట్ ఏంటిది? ఇట్లా కొంచెం బేసిక్ టర్మ్స్ అన్నమాట. డీటెయిల్‌గా కాంట్రాక్ట్ యాక్ట్ అడగరు గానీ, కాంట్రాక్ట్ సంబంధించిన లైక్ ఇప్పుడు అగ్రీమెంట్ అంటే ఏంటిది? ప్రామిస్ అంటే ఏంటిది? కన్సిడరేషన్ అంటే ఏంటిది? అట్లా. వీటికి రిలేటెడ్ ఏమన్నా ఇంపార్టెంట్ సెక్షన్స్ లైక్ వాలిడ్ కాంట్రాక్ట్‌కి ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వాలిడ్ కాంట్రాక్ట్ ఉంది గదా! ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వాలిడ్ కాంట్రాక్ట్, కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్ ఇట్లా బేసిక్ అంటే ఎక్కువ డీటెయిల్‌గా అంటే డీటెయిల్‌గా మిమ్మల్ని యాక్ట్ మొత్తం అంటే మళ్ళీ లా కాలేజ్‌లో చదివినట్టు కాకపోయినా ఇలాంటి అంశాల మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐపీఆర్ లాస్‌కి రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రేడ్ మార్క్ అంటే ఏంటిది? కాపీరైట్ ఏంటిది? రైట్ ఏంటిది? అట్లా. నెక్స్ట్ అంత ఇంపార్టెన్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ లా. ఫ్యామిలీ లాలో మనకు హిందూ లా. హిందూ లాలో హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ ఏంటిది? కర్త ఎవరు? ఓకే. ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ వాలిడ్ మ్యారేజ్ ఏంటిది? ఇలాంటివి. ఇవి బేసిక్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా థాట్స్. టా టాట్స్‌లో డెఫినిషను, అందులో సివిల్ రాంగ్ ఏంటిది? అందులో ఏ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు న్యూసెన్స్, ట్రెస్‌పాస్, డిఫమేషన్, మిస్‌చీఫ్ ఇట్లాంటి కొన్ని అంశాలు. ఇవి ఇందులోకి ఎట్లా కవర్ అయితున్నాయి, వాటివి మీనింగ్స్ ఏంటివి, ఇవి మీరు జూసుకోవాలి. వీటికి రిలేటెడ్ కొన్ని కేస్‌లో ఇప్పుడు మీరు కాంట్రాక్టే అనుకోండి. ఇప్పుడు ఈ కేస్ లాస్ అనేవి మీకు కొంచెం మీరు ఎంఫసిస్ బెట్టాలి. మనం కాన్స్టిట్యూషన్ పరంగా కేస్ లాస్ చూసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు కాంట్రాక్ట్స్ చదివేటప్పుడు గూడా మీకు కొన్ని అయితే ఇప్పుడు మీరేందంటే కొంచెం ఇంపార్టెన్స్ మీరు దేనికిస్తున్నారు అంటే, కేస్ లాస్ మీద కొంచెం స్పెసిఫిక్‌గా దృష్టి పెట్టండి. ఏంటిదంటే ఇప్పుడు మీరు టాట్స్ చదివేటప్పుడు గానీ, కాంట్రాక్ట్స్ చదివేటప్పుడు గానీ, ఐపీఆర్, ఫ్యామిలీ లా, ఈ కాన్స్టిట్యూషన్ ఇవి చదివేటప్పుడు అందులో కొన్ని లీడింగ్ ఇంపార్టెంట్ కేస్ లాస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మొహిరి బీబీ వర్సెస్ మైనారిటీ అనగానే మొహిరి బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ అని అంటుంటాము. అట్లా. లేకపోతే చిన్నయ్య కేస్ అని జెప్పేసి ఒకటి వింటుంటాము. అండ్ ఇవి కొన్నేందంటే, ఆ పర్టిక్యులర్ యాక్ట్‌కి సంబంధించి కొన్ని ల్యాండ్ మార్క్‌గా కొన్ని కేసెస్ అలా ఉండిపోయినాయి. ఇప్పుడు మీరు డాంగి వర్సెస్ స్టీఫెన్సన్ ఇట్లాంటివన్నమాట. ప్రిన్స్ ఆర్ వర్సెస్ ప్రిన్స్
ఇట్లాంటివి కొన్ని కేసెస్ నేను ఆ పర్టిక్యులర్ కేసెస్ మనం ఆ పర్టిక్యులర్ చాప్టర్‌లో డీల్ చేస్తాం. కానీ ఏందంటే మీరు అంటే మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గానీ, ఎవరైనా గానీ మీరేం చేస్తున్నారంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కేస్ లాస్ మీద గూడా బాగా దృష్టి పెట్టండి. మరి కేస్ లాస్‌ని అట్లని మొత్తం అన్ని కేస్ లాస్ గుర్తుంచుకోవడం కష్టం. కానీ అందుకే కొన్ని ల్యాండ్ మార్క్ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. ఆ ఇంపార్టెంట్ ఉన్నవి మాత్రం మంచిగా చూసుకోండి. అవి మీకు క్వెషన్ పేపర్‌లో కనిపిస్తాయి. మీకు డౌట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ పేపర్‌లో చూడండి. కేస్ లాస్ ఎట్లా అడుగుతున్నారో చూడండి. అట్లా. సో, కేస్ లాస్ ఇంపార్టెంట్. మీరు వాటిని అరే! కేసెస్ అడుగుతారా? గుర్తుపెట్టుకోవాలి. అట్లా స్కిప్ చేసేదానికి లేదు. కేస్ లాస్ ఎంట్రన్స్ మీద దృష్టి పెట్టండి. సో, కాంట్రాక్ట్, ఐపీఆర్, ఫ్యామిలీ లా, టాట్స్ ఇవి బాగా ఫ్రీక్వెంట్‌గా అడిగే ఏరియాస్. వీటితో పాటు బేసిక్ క్రిమినల్ ఆహ్, జ్యూరిస్ప్రుడెన్స్ అన్నమాట. దీన్ని కావాలంటే క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్‌కి రిలేటెడ్ కొన్ని బేసిక్ పదాలు లైక్ ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటివి? కొన్ని లీగల్‌గా ఫ్రీక్వెంట్‌గా లాలో వాడుక పదాలుంటాయి. ఇప్పుడు కన్విక్షన్ అంటాం, అక్విటల్ అంటాం, అక్యూజ్డ్ అంటాం, బెయిల్ అంటాము, అప్పీల్ అంటాం. సో, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కొన్ని లీగల్ బేసిక్ టర్మ్స్ కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని టర్మ్స్. టెర్మినాలజీ. లాలో మనం వాడే టెర్మినాలజీ. మనం రెగ్యులర్ గాకుండా లాలో ఒక పర్టిక్యులర్ కొన్ని జార్గన్స్ ఉంటాయి. ఓకే అండి. సో, లా పరంగా అంటే లీగల్ మనం ఈ ఫీల్డ్ పరంగా కొన్ని జార్గన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అప్పీల్ అంటే ఏంటిది? బెయిల్ అంటే ఏంటిది? అక్యూజ్డ్ అంటే ఏంటిది? అక్విటల్ అంటే ఏంటిది? కన్విక్షన్ అంటే ఏంటిది? డిశ్చార్జ్ అంటే ఏంటిది? ఓకే. మళ్ళీ ఇందులో ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటిది? ఇట్లా కొన్ని బేసిక్ జార్గన్స్ మనం వాడుతూ ఉంటాం గదా! కంప్లెయింట్ అంటే ఏంటిది? రిపోర్ట్ అంటే ఏంటిది? ఈ జార్గన్స్ అన్నమాట. ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అంటాము. ఇట్లా ఒక్కొక్క పదానికి మనకేందంటే ఒక పర్టిక్యులర్ అంటే రెగ్యులర్ ఇంగ్లీషే. కాకపోతే మన ఫీల్డ్‌కొచ్చేసరికి ఏందంటే ఒక పర్టిక్యులర్ జార్గన్స్ వాడుతూ ఉంటామనమాట. లీగల్ టర్మినాలజీ. ఈ టర్మినాలజీ అనేవి మనకు తెలియాలి. అంటే ఏంటిది? దాని మీనింగ్ ఏంటిది? అక్యూజ్డ్‌కి, అఫెండర్‌కి ఉన్న వ్యత్యాసం ఇది. ఇట్లా మనం అనుకుంటాం 2 సేమే గదా! మోర్ ఆర్ లెస్ మనం వాడుకలో వాడేస్తాం. సో, అవేంటివి? అట్లా. సో, వీటికి రిలేటెడ్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్‌కి రిలేటెడ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్, టర్మినాలజీ ఇవి బాగా ఇంపార్టెంట్. ఇవి బాగా కొంచెం ఫోకస్ జేయండి. ఆ ఏరియాస్ ఆ టర్మినాలజీ మీద ఫోకస్ జేసుకోండి. ఇంకా నెక్స్ట్ లీగల్ మాగ్జిమ్స్. లీగల్ టర్మ్స్‌లో ఈ అమెన్సరియా అంటే ఏంటిది? బోనాఫైడ్ ఏంటంటే ఇట్లాంటి పదాలు మనకు అడుగుతూ ఉంటారనమాట. మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూస్తుంటే మీకు అర్థమైతది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లీగల్ మాగ్జిమ్స్. లీగల్ మాగ్జిమ్స్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. లీగల్ మాగ్జిమ్స్ ఇవి అసలు స్కిప్ జేయకూడదు. మనకి చాలా మాగ్జిమ్స్ ఉంటాయి. మరి అన్ని గుర్తుపెట్టుకో కొన్ని ఉంటాయండి. బాగా ఇంపార్టెంట్ మాగ్జిమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు రేషిడిజం ఓకే. యాక్టస్ నాన్ ఫెసిట్రియం అని జెప్పేసి, రెస్ జ్యూడికేట్ అవి, డబుల్ జియోపార్డ్ ఇవి ఇట్లా కొన్ని బాగా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్న మాగ్జిమ్స్ ఉంటాయి. అట్లా మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నవి మనం చూసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏందంటే మొత్తం అన్ని లీగల్ మాగ్జిమ్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం కష్టమైతది. కొన్ని కొన్ని ఏందంటే కొంచెం టఫ్‌గా గూడా ఉంటాయి. కొన్నిటికి నోరు గూడా తిరగదు. కొన్ని అది మన రెగ్యులర్ ఇంగ్లీష్ లాగా ఉండదు. అయితే మనం ఏం చేస్తామంటే బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి గదా! మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నవన్నీ చూసుకొని తర్వాత నెక్స్ట్ ఉన్న ఇంపార్టెంట్‌వి గూడా అలా కొంచెం ఇంపార్టెంట్ వైస్‌గా కొంచెం చూసుకొని గుర్తుపెట్టుకుంటే అవి సరిపోతుంది. లీగల్ మాగ్జిమ్స్, లీగల్ టర్మ్స్ అస్సలు స్కిప్ చేసేదానికి లేదు. వీటితో పాటు కరెంట్ అఫైర్స్‌లో ఇప్పుడు ఆల్రెడీ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతుంటారు. మీకొక బెనిఫిట్ ఏందంటే ఈ కరెంట్ అఫైర్స్‌లో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అని ఉంది. మీరు కరెంట్ అఫైర్స్‌లో పాలిటీకి గాని ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్‌లో ఏవైతే జనరల్ స్టడీస్ అవి ఇప్పుడు మీరు ఇందులో చదువుకుంటారు గదా! చూడండి. జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్ అనే కాన్సెప్ట్‌లో ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది గదా! పార్ట్ ఏలో. ఈ జనరల్ నాలెడ్జ్ దాంట్లో మీరు జనరల్ స్టడీస్ ఇప్పుడు ఇందులో మీరు జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ బేసిక్‌వి అన్నీ ఉంటాయి గదా! చిన్నపాటి హిస్టరీ ఇవన్నీ గూడా ఇందులో మీరు చదువుకుంటారు. అయితే ఇందులో మీరు పాలిటీ చదువుకుంటారు. అంటే నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్‌కి రిలేటెడ్ యాస్పెక్ట్స్ ఇందులో చదువుకుంటారు. సో, మీకు డ్యూయల్ బెనిఫిట్. ఒకసారి మీరు కాన్స్టిట్యూషన్ కొంచెం మంచిగా క్షుణ్ణంగా చదువుకున్నారనుకోండి, ఇవి డ్యూయల్ బెనిఫిట్. ఇందులో కవర్ అయిపోతాయి. కొంచెం మీకు అందులో పాలిటీ, ఇందులో కాన్స్టిట్యూషన్ 2 ఉన్నాయి కాబట్టి ఇంకొకటి చదువుకుంటే రెండిటికి డ్యూయల్ బెనిఫిట్ అదొకటొస్తది. నెక్స్ట్ వచ్చేదేంటంటే కరెంట్ అఫైర్‌లకి దీనికి మీకు హెల్ప్ అయ్యేదేంటంటే మీరు రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌కి మీరు ఏ సోర్స్ వాడుతున్నారో అది మీరు వాడండి. అయితే మీరు సోర్స్‌లో మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు గాని, న్యూస్ వినేటప్పుడు గాని మనకి సుప్రీం కోర్ట్ ఓకే. సుప్రీం కోర్ట్ మన కంట్రీ సుప్రీం కోర్ట్‌వి కొన్ని
ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ గానీ, గైడ్‌లైన్సెస్ గానీ, ఏదైనా ఒక టాపిక్ మీద ఒక గైడ్‌లైన్స్ ఇవ్వడం గానీ, అబ్జర్వేషన్ ఇవ్వడం గానీ, ఒక మంచి ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్‌కి పోయే టైం వరకు ఏదైనా ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్ ఇట్లా వస్తాయి గదా! ఇవి ఫ్రీక్వెంట్‌గా అప్‌డేట్‌గా ఉండండి. ఏదైనా న్యూస్ పేపర్ గానీ, మీరు ఫాలో అవ్వండి. తెలుగు ఆర్ ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక మంచి న్యూస్ పేపర్ రెగ్యులర్‌గా ఫ్రీక్వెంట్‌గా ఫాలో అవుతుంటే ఇట్లాంటివన్నీ న్యూస్ ఒస్తాయి. సుప్రీం కోర్ట్‌వి అసలు మీకు న్యూస్‌లో ఎక్కడైనా సుప్రీం కోర్ట్ అని కనిపించిందనుకోండి అసలు స్కిప్ జేయకండి. దాని మీద చూడండి. ఓకే. అది. నెక్స్ట్ ఇంకేంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సచ్ యాజ్ జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఎవరు, అటార్నీ జనరల్ ఎవరు, అడ్వకేట్ జనరల్ ఎవరు, సాలిసిటర్ జనరల్ ఎవరు, ఓకే. మన స్టేట్ హైకోర్ట్‌కి చీఫ్ జస్టిస్ ఎవరు, ఇట్లా ఈవేళ కొన్ని ఇంపార్టెంట్ ఇవి మనకు తెలవదు. ఓకే. లా అండ్ జస్టిస్‌కి మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరు, ఓకే. ఇట్లాంటి కొన్ని టర్మ్స్ ఉంటాయి. కాగ్ ఎవరు, అటార్నీ జనరల్ ఇవి ఆల్రెడీ మీరు స్టాటిక్ జీకేలో చదువుకుంటారు. జనరల్ నాలెడ్జ్ దాంట్లో చదువుకుంటారు. కొంచెం ఇందులో గూడా అవి కొంతవరకు రీసెంట్ లీగల్ డెవలప్‌మెంట్స్ చూసుకోండి. వీటితో పాటు అంటే కొన్ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ ఎవరెవరు హోల్డ్ చేస్తున్నారు. లా పరంగా మన లా ఫీల్డ్‌కి పరంగా అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లీగల్ డెవలప్‌మెంట్స్ ఏమన్నా ఉంటాయి గదా! లీగల్ డెవలప్‌మెంట్స్ అంటే ఏంటిది? ఏదైనా ఒక కొత్త బిల్లు ఇంట్రొడ్యూస్ జేయడం గానీ, మీరు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్‌గా ఫాలో అయిపోతుంటే దీనిలో గూడా మీకు కాస్త హెల్ప్ అయితది. ఏదైనా ఒక బిల్లు మనకు సంబంధించింది ఏదైనా బిల్ ఇంట్రొడ్యూస్ జేయడం గానీ, లేకపోతే ఏదైనా కొత్త యాక్ట్ రావడం గానీ, లేకపోతే ఏదైనా కొత్త అమెండ్‌మెంట్ రావడం గానీ, కాన్స్టిట్యూషన్‌లో గానీ, ఏదైనా ఒక యాక్ట్‌లో మనం ఫాలో చేసే లెజిస్లేషన్‌లో గానీ, ఏమన్నా చేంజెస్ రావడం గానీ, ఇట్లా జరుగుతుంటాయి. ఇవి కొంచెం ఏందంటే అప్‌డేట్ ఉండండి. మనకి రెగ్యులర్‌గా లీగల్ డెవలప్‌మెంట్స్‌లో జరిగే అప్‌డేట్స్ ఏముంటాయో ఇవి చూసుకోండి. ఓకే. ప్రిడామినెంట్‌లీ ఈ ఏరియాస్ మీరు బాగా ఫోకస్ చేశారనుకోండి, మీకు మాక్సిమం ఉన్న 60 ఈ 60 మార్క్స్‌లో మనకు 50 మార్క్స్ ఇవొస్తాయి. మిగతా ఒక 10 మార్క్స్ ఏందంటే ప్యాసేజ్. నేను ప్యాసేజ్ గురించి కూడా చెప్తా. అయితే బేసిక్ ఈ ఉన్న ఈ 50 మార్క్స్‌లలో మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటది. మీరు ఇందులో బాగా వెయిటేజ్ ఏందంటే కాన్స్టిట్యూషన్‌కి ఇవ్వండి. ఎంత కాదన్నా 13, 14, 15 క్వెషన్స్ అయితే పక్కా వస్తాయి. ఇంగా ఒక 10 అయితే మినిమమ్ అనుకోండి. 10 క్వెషన్స్ అయితే పక్కా మనకు కాన్స్టిట్యూషన్ నుండి కవర్ అయితాయి. ఏదో ఒక దాంట్లలో అమెండ్మెంట్సో, జడ్జ్‌మెంట్సో, స్కెడ్యూల్సో, పార్ట్సో, ఫండమెంటల్ రైట్స్‌కు రిలేటెడో ఏదైనా గాని ఒక మినిమమ్ ఒక 10, 12 నుండి ఒక 10 నుండి ఒక 15 క్వెషన్స్ కాన్స్టిట్యూషన్ నుండి మనకి కవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఎక్కువ ఇంపార్టెన్స్ కాన్స్టిట్యూషన్‌కి ఇవ్వండి. కాన్స్టిట్యూషన్‌కి మీరు ఎక్కువ టైమ్ ఇచ్చి చదివేటప్పుడు కొంచెం ఎక్కువ టైమ్ ఇచ్చిరనుకోండి, జనరల్ నాలెడ్జ్‌లో పాలిటీ కూడా కవర్ అయితది. మీకు అది డ్యూయల్ బెనిఫిట్. ఓకే. ఇందులో మంచిగా స్కోర్ అయిపోతే అది ఎట్లా కలిసొస్తది మీకు. ఓకే. ఇంకా కాంట్రాక్ట్స్, ఐపీఆర్, ఫ్యామిలీ లా, హిందూ లా, ముస్లిం లా బేసిక్స్. మరి ఇంక ఎంత డీటెయిల్‌గా పాపము ఇప్పుడు మీరు బిగినర్స్ మీరు భయపడుతుండొచ్చు. ఇప్పుడే జస్ట్ ఇంటర్ అయిపోయి ఉంటది 5 ఐడీసీ వాళ్ళు గాని. అయితే మీరేందంటే ఇప్పుడే అవి లా అంటే అన్ని బుక్స్ మళ్ళీ ఇప్పుడు అవన్నీ చదువుకోవాలా? అంత డీటెయిల్‌గా ఒకేసారి చదవగానే ఇప్పుడు అర్థం కాదనమాట. ఇప్పుడు మీకు గూడా అంతా కొత్తే గదా! సో, అది ఎక్కువ డీటెయిల్‌గా కాకుండా ఇంపార్టెంట్ టాపిక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే సరిపోతది. వీటి మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. మాగ్జిమ్స్, టర్మ్స్, కేసెస్, టార్ట్స్ ఇలాంటి ప్రిన్సిపల్స్, లీగల్ టర్మ్స్ గూడా బాగా ఇంపార్టెంట్ వెయిట్ ఉంటది. సో, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసిర్రనుకోండి, మీకు లీగల్ ఆప్టిట్యూడ్ చాలా ఈజీగా అయిపోతది. ఇంకా ఎక్కువ టెన్షన్ లేదు. ఎక్కువ ఇంకెక్కువ డీటెయిల్‌గా అడుగుతారేమో, ఎక్కువ అయిందని ఇంక అంత టెన్షన్ లేదు. ఈ వరకు కవర్ చేస్తే మీకు మంచి డీసెంట్ స్కోర్ అనేదొస్తది. ఓకే. కాపోతే మీరేందంటే ఫ్రీక్వెంట్‌గా అప్‌డేట్‌లో ఉండండి. న్యూస్ పేపర్ గాని, ఏదైనా గాని లీగల్ డెవలప్‌మెంట్స్‌తోని కాస్త అప్‌డేట్‌లో ఉండండి. దానివల్ల మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాసినా గూడా కరెంట్ అఫైర్స్ అనేది లీగల్‌గా అంటే రెగ్యులర్‌గా ఏదో ఫాలో అవుతూ ఉండండి. అది మీకు చాలా హెల్ప్ అయితది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇప్పుడు ప్యాసేజ్ ఉందంటున్నా. ఒక 10 మార్క్స్‌కి ఒక ప్యాసేజ్ ఉంది. ఓకే. ఇందులో ఉంటది చూడండి. ఔట్ ఆఫ్ 60 క్వెషన్స్, టోటల్ ఆఫ్ 10 క్వెషన్స్ విల్ బి బేస్డ్ ఆన్ అండ్ రిలేటెడ్ టు కాంప్రహెన్షన్ ఆఫ్ ది లీగల్ పాసేజెస్. ఈ లీగల్ పాసేజ్ అంటే ఏముంటుందంటే, మనకి పాసేజ్ ఇచ్చేస్తారు. దాని కింద క్వెషన్స్ ఇస్తారు. అంటే చెప్పాలంటే ఆన్సర్ కూడా ఆ పాసేజ్‌లోనే ఉంటది. మీరు చిన్నప్పుడు స్కూల్‌లో ఇలాంటివి ఇంగ్లీష్ టెస్ట్‌లలో పాసేజ్ రైటింగ్ మీరు చేస్తుంటారు. పాసేజ్ ఉంటది. కింద క్వెషన్స్ ఉంటాయి. ఇది ఒక 10 మార్క్స్ అయితే మీకు ప్రాపర్ మంచి రీడింగ్ స్కిల్స్ ఉంటే, అంటే ప్రాపర్‌గా చదివింది ఇప్పుడు క్లియర్‌గా ఇంగ్లీషు, తెలుగు రెండిట్లో ఆప్షన్‌లు అవైలబుల్ ఉంటది గాబట్టి, మీకు మంచిగా చదివి దానికి ఆన్సర్ చేసి ఉంటే 10 మార్క్స్ మీ పాకెట్‌లో ఉన్నట్టే రెడీగా. ఎందుకంటే ఈజీ మీకు కావాల్సిన ఆన్సర్ కూడా ఆ ప్యాసేజ్‌లోనే ఉంటది. కాకపోతే మంచి రీడింగ్ స్కిల్ రావాలి. ఓకే. మీకు ఇప్పటి వరకు రీడింగ్ మీద సరిగ్గా పట్టు లేకపోతే కాస్త ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. ఏదైనా న్యూస్ పేపర్ గాని ఫ్రీక్వెంట్‌గా చదువుతూ ఉండండి. కాస్త రీడింగ్ మీద పెరుగుతుంటాయి. కొంచెం బేసిక్ వరకు
కవర్ అయిపోతాయి. సో, ప్యాసేజ్ రైటింగ్ అనేది కన్సిడరబుల్లీ ఈజీయే. మంచిగా రీడింగ్ స్కిల్ కరెక్ట్‌గా ఉండుంటే ఈజీయే. సో, ఒక 10 మార్క్స్ మీకు రెడీగా ఉన్నాయి. ఇంకా మిగిలిన 50 మార్క్స్‌లో ఈ టాపిక్స్ ఇవి ఉన్నాయి గదా! ఇవి కవర్ చేశారనుకోండి, ఈజీగా మంచి మార్క్స్ అనేది మనకు స్కోర్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఎక్కువ టెన్షన్ పడకండి. ఇవి మీరు చదువుకుంటే ఏంటంటే షార్ట్ నోట్స్ రాసుకోండి. మీరెప్పుడైనా గాని నేను ఎప్పుడు ఇదే సజెస్ట్ చేస్తాను. మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు చదువుకుంటూ ఏం చేయండంటే షార్ట్ నోట్స్ రాయండి. సపోజ్ మీరు ఈరోజు కాన్స్టిట్యూషన్ చదువుతున్నారనుకోండి. మీరు చదివిన దాన్ని షార్ట్ అంటే మీరు మెటీరియల్ ఏది ఫాలో అయినా పర్లేదు. అంటే అది ఇంకా అది మీ పర్సన్ గానీ మీరు జస్ట్ అది చదివేసి ఉండకండి. మీరు కూడా సొంతంగా షార్ట్ నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టండి. ఈ షార్ట్ నోట్స్ ఏమైతదంటే మీకు చానా హెల్ప్ అయితది. మీకు రివిజన్‌కి చానా హెల్ప్ అయితది. అండ్ షార్ట్ నోట్స్ రాయడం వల్ల కంటెంట్ ఎక్కువ రోజులు గుర్తుంటాయన్నమాట. ఓకే. సో, ఈ రకంగా ఈ ఏరియాస్ బాగా ఫోకస్ జేయండి మీరు. ఓకే. వీటితో పాటు ఇంక కొన్ని మిస్‌లేనియస్ ఇప్పుడు కంపెనీవి, పార్ట్నర్‌షిప్ ఏంటివి, ఈ మన ఈ హక్ హిందూ లాకి రిలేటెడ్ ఇట్లాంటివేంటంటే కొంచెం ఈజీ స్కోరింగే. ఓకే. ఇప్పుడు సరే ఇవన్నీ బానే ఉన్నాయి. మరింక మన ప్రిపరేషన్ లెవెల్‌కి ఎట్లుంటుందంటే నేను చెప్పినట్టు ఫస్ట్ చదువుకుంటూ షార్ట్ నోట్స్ రాయండి. ఓకే. నెక్స్ట్ రివిజన్ చేయండి. మల్టిపుల్ రివిజన్స్. ఐ రిపీట్ మల్టిపుల్ రివిజన్స్. మనకు మంచి స్కోర్ రావాలి, మంచి కాలేజ్‌లో అడ్మిషన్ రావాలి అంటే చూడండి కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఆ విషయం మీకు గూడా మీరు చూసే ఉంటుంటారు. ఒక లాస్ట్ 5 ఇయర్స్ నుండయితే లా గ్రాడ్యుయేషన్ పరంగా చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. సో, మీకు మంచి డీసెంట్ స్కోర్ రావాలి గాబట్టి మల్టిపుల్ రివిజన్స్ చేయండి. మల్టిపుల్ రివిజన్ చేయండి. వీటితో పాటు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ మీద ఒక కన్నేసి పెట్టండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి గదా! వాటిని బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూస్తే మీకేమైతదంటే ట్రెండ్స్ ఎలా నడుస్తాయి అంటే క్వెషన్ పేపర్ విధానము ఎలా మారుతుంది. మీరు లాస్ట్ ఒక 3, 4 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఒకసారి చూడండి. ఓకే. ఒకరోజు కొంచెం టైం కన్జ్యూమింగ్ గానీ మీకొక ఐడియా వస్తది. మీరు ఒక 3 ఇయర్స్ అన్నా, మరి 4 ఇయర్స్ దొరకకపోయినా లాస్ట్ ఒక 2, 3 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అని ఒకసారి మీరు చూడండి. ట్రెండ్ ఎలా మారింది. క్వెషన్ పేపర్ విధానం ఎట్లా మారింది. టఫ్‌నెస్ గాని, ట్రిక్కీ క్వెషన్స్ గాని ఎట్లా అడుగుతున్నారని మీకు తెలుస్తది. ఇంకా మోరోవర్ ఏ ఏరియాస్ నుండి కవర్ చేస్తున్నారా అనేది మీకు ఐడియా వస్తదనమాట. సో, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేది మస్ట్. ఒక్కసారి చూసుకోండి. 3 ఇయర్స్ అనేది మినిమమ్. లాస్ట్ 3 ఇయర్స్ అనేది మినిమమ్ చూసుకోండి. ఇంకా దొరికితే ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇంక అది మీ ఓపిక. కానీ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేది ఒకసారి చూసుకోండి. వీటితో పాటు మీరు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. యాస్ మెనీ యాస్ పాసిబుల్. యాస్ మెనీ యాస్ పాసిబుల్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం చదువుకుంటామా? చదువుకున్నప్పుడు బానే అర్థమైతది. కానీ రేపు ఎంసీక్యూలో ఇచ్చేసి ఒక క్వెషన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇచ్చేసి, ఆప్షన్స్‌లో ఒకటి మనల్ని సెలెక్ట్ చేసి పెట్టమన్నామనుకోండి, మనకు కన్‌ఫ్యూజన్ అయితది. ఆప్షన్స్ నుండి ఎట్లా పిక్ చేసుకోవాలో తెలవదు. కాస్త కన్‌ఫ్యూజింగ్ ఉంటది. కొన్ని సార్లు ఆన్సర్ తెలిసిందే ఉంటది. కానీ ప్రాబబిలిటీ ఉన్న 4 ఆప్షన్స్‌లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక, లేకపోతే కొన్ని సార్లు గెస్ వర్క్ చేస్తుంటాం. కొన్నిసార్లు కరెక్ట్‌గా తెలవకపోయినా కొంచెం గెస్ చేసి ఎలిమినేషన్ మెథడ్ ఇట్లా ఏదో చేసి పెడుతుంటాం. సో, ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి అంటే ఎగ్జామ్ ఎన్వైర్న్‌మెంట్‌కి రియల్ లైఫ్ సిమ్యులేషన్ మీకు అవసరం కాబట్టి వీలైనంత వరకు ప్రాక్టీస్ టెస్ట్‌లు పెట్టండి. ఆ టెస్ట్ రాసేది కూడా ఎట్లా అంటే ఒక టైమర్ పెట్టుకోండి. టైమర్ పెట్టుకొని ఆ టైమ్ బేస్డ్ వరకే మనం 120 మినిట్స్ అట్లా టైం పెట్టుకొని మీరు ఎంసీక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేస్తుండే. ఓకే. మొత్తము 3 బిట్స్ అంటే ఇది ఏ పార్ట్‌కి ఆ పార్ట్‌కి సెపరేట్‌గా. ఓకే. మొత్తం 120 క్వెషన్స్ అన్ని ఒకసారైనా చేసుకోండి. లేకపోతే అంటే మీరు క్వెషన్ పేపర్స్ మీ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ సాల్వ్ చేసుకుంటానన్నా అలా చేస్తే కూడా మీకు వస్తది. లేకపోతే ఏ టాపిక్ ఇప్పుడు సపోజ్ లీగల్ ఆప్టిట్యూడ్ సంబంధించిన ఎంసీక్యూస్ ఒకసారి ప్రాక్టీస్ చేసి, పార్ట్ బికి సంబంధించిన ఒకసారి అట్లా మీ ఫ్లెక్సిబిలిటీ విధానంగా డిఫరెంట్ పార్ట్స్‌గా డిఫరెంట్‌గా ప్రాక్టీస్ చేయండి. లేకపోతే అన్ని కలిపి 120 ఒకసారైనా ప్రాక్టీస్ చేయండి. కానీ ఒక టైమర్ పెట్టుకొని రాయడం అయితే చూసుకోండి. ఇప్పుడు మొత్తం మీ ఎగ్జామ్ వచ్చేసి 120 క్వెషన్స్ 90 మినిట్స్ అంటున్నారు. ఈ 90 మినిట్స్ పరంగా మీరు టైమర్ పెట్టుకొని అట్లా ప్రాక్టీస్ చేయండి. మీకు టైమర్‌కి అలవాటు చేసుకోవడం నేర్చుకోండి. ఓకే. ఆ టైంలో మనం ఆన్సర్ పెట్టేసేది కదా! సో, టైమర్ పెట్టుకొని రాయడం ప్రాక్టీస్ చేయండి. ఏదో ఉత్తగా రాసుకుంటూ పోతే ఎంత సేపట్లో రాస్తున్న విషయం తెలీదు కాబట్టి టైమర్ అనేది ఒకటి పెట్టుకోండి. యాస్ మెనీ యాస్ పాసిబుల్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. షార్ట్ నోట్స్, రివిజన్, ప్రీవెక్యూస్. ఓకే. దీని మీద బాగా ఎంఫసిస్ పెట్టండి. దిస్ ఈస్ ద ట్రిక్స్ మెథడ్. ఓకే. ఇంకా కమింగ్ వచ్చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కాస్త నన్ను అడగండి. నేను ఐ విల్ అడ్రెస్ దెమ్. ఐయామ్ సీయింగ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నాకు. వాటిని అడ్రెస్ చేస్తా. ఓకే. ఎక్కువ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ప్రిపరేషన్ చూసేసి మీ ఎగ్జామ్ టఫ్ ఉంటదేమో అట్లా కొంచెం ట్రిక్కీ ఉంటది. కానీ ప్రాపర్
ప్రాక్టీస్‌తోని ప్రాపర్ అప్రోచ్‌లో పోతే ఈజీ అనమాట. ఓకే. అండ్ ఇంకా మన కోర్స్‌లో ఇవన్నీ మీకు టెన్షన్ రాకుండా మన కోర్స్‌లో ఏం చేసామంటే ఇలానే వీటన్నిటికి రిలేటెడ్ షార్ట్ నోట్స్ ఉంటుంది గదా! అంటే హ్యాండ్‌ఔట్స్ అనేది ఏ రోజుకి ఆ రోజుకి హ్యాండ్‌ఔట్స్ అనేది ప్రిపేర్ చేసినాము. అట్లా ప్రిపేర్ చేస్తూ అంటే ఈరోజు సపోజ్ ఈ టాపిక్ చెప్తే దాని హ్యాండ్‌ఔట్స్ మీకొస్తాయి. సో, దానికి పరంగా మనం ప్రిపేర్ అవ్వుకుంటూ పోతుంటే మీకు నోట్స్ అనేది హ్యాండ్‌ఔట్ షార్ట్ నోట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో, మీకు టెన్షన్ లేకుండా అవి అయిపోతాయి. ఈ అమెండ్మెంట్స్, కేస్ లాస్ ఇవి గూడా మనము అకార్డింగ్‌లీ అట్లా ప్లాన్ చేసుకుంటా నీట్‌గా రాసుకుంటా పోతే ఈజీ ఉంటది. ఎన్ని మంత్స్ ముందు ప్రిపేర్ అవ్వాలా? ఓకే. ఎన్ని మంత్స్ అంటే ఇట్లా ఇగో మీకు సిలబస్ అయితే మీరు జూసిర్రు. సిలబస్ అయితే చూసారు. ఇప్పుడు సపోజ్ యూజువల్లీ మే, జూన్‌లో ఉంటుందండి ఎగ్జాము. దిస్ ఈస్ ఆల్రెడీ జాన్వరి. ఇగ పండగ అది ఇది అని వదిలితే ఒక 15 రోజుల్లో అయిపోతది. ఐ థింక్ దిస్ ఈస్ ద కరెక్ట్ టైమ్ అండి. ఇప్పుడు మొదలు పెట్టేస్తే ఇక పండగ అయిపోయినాక ఇంక ఎట్లాగో వచ్చింది పండగ సీజన్. సో, పండగ అయిపోయాక. సో, ఇప్పుడు మొదలు పెట్టేస్తే మనకి కరెక్ట్ అయితది. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ గాని, మెంటల్ అబిలిటీ గాని కొంచెం ఇప్పుడు బిగినర్స్ ఆల్రెడీ కొంచెం జీకే పరంగా టచ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ మ్యాథమెటిక్స్‌లో కొంచెం రీజనింగ్ ఇవి చేసే వాళ్ళంటే ఓకే గానీ, కొంచెం బిగినర్స్ అనుకోండి, నేర్చుకొని, ట్రిక్స్ నేర్చుకొని, ఇప్పుడు థియరీ అంటలేడు ఎంసీక్యూస్. సో, ఎంసీక్యూస్ మనం ఆన్సర్ చేయాలంటే కొంచెం మనం ప్రాక్టీస్ పడతది. సో, దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండి. ఇప్పుడు ఇది జాన్వరి గదా! ఇప్పుడు జాన్ మిడ్. ఈ టైంలో మీరు జాన్‌లో, ఫెబ్‌లో మొదలుపెట్టేస్తే ప్రాపర్‌గా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ టైం వరకు మీకు ఏందంటే ఒక మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోతది. ఇంకా ఏమైతది ఒక సెట్ 1, 2 టైమ్స్ రివిజన్ గూడా అయిపోతది. ఇంకా కొంచెం ముందు ప్రిపరేషన్ చేసిరండి. ఇట్లా 2, 3 మంత్స్ ముందే మనం ప్రిపరేషన్‌లో కూర్చున్నామనుకోండి, ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటది. కుదిరితే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గూడా సాల్వ్ చేసే అవకాశం ఉంటది. సో, పేపర్ మీద గ్రిప్ రావడానికి, అన్ని సబ్జెక్ట్స్‌లో బేసిక్స్ తెలవడానికి, ఈ మంచి డీసెంట్ స్కోర్‌కి కాబట్టి మనకి బెటర్ ఏందంటే దిస్ ఈస్ ద టైమ్. అంటే ఇప్పుడు జాన్వరి ఈ టైంలో మొదలుపెట్టేస్తే సరిపోతది. ఎందుకంటే కంప్లీట్ బిగినర్ ఫస్ట్ టైమ్ రాసే వాళ్ళకైతే ఇప్పుడు మొదలుపెట్టింది బెటర్. ఓకేనా రోజా గారు? దిస్ ఈస్ ద రైట్ టైమ్. అంటే ఇప్పుడు మొదలుపెట్టేస్తే ఆ టైం కల్లా మీకు ఆ పర్ఫెక్షన్ వస్తది. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసిరనుకోండి, ఒకసారి ఎగ్జామ్‌కి ఒక 10 రోజుల ముందల బుక్ తిప్పేస్తంటే కాదు, ఎగ్జామ్‌కి 1 మంత్ కూర్చున్నా కాదు. ప్రాపర్‌గా అంతా ఫినిష్ అయిపోవాలి. ఫినిష్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ గూడా ప్రాక్టీస్ జేయాలి గాబట్టి దిస్ ఈస్ ద టైమ్. ఇంకా ఎనీ అదర్ క్వెషన్స్ అండి ఎవరికైనా? లెట్ మీ నో. ప్రాపర్‌గా కూర్చుంటే ఒక 2, 3 మంత్స్ సరిపోతది. ప్రాపర్‌గా డెడికేటెడ్‌గా మనం దానికి టైం కేటాయిస్తే. ఎనీ అదర్ డౌట్స్? ఐ యామ్ వెయిటింగ్. ఏదైనా డౌట్ ఉంటే డౌట్ ఉందని అది మెసేజ్ చేయండి. లేకపోతే నో డౌట్స్ అనన్నా పెట్టండి. నాకు తెలియాలి గాబట్టి. ఏజ్‌ది ఏజ్ లిమిట్ అండి ఇది నోటిఫికేషన్ మీద ఉంటుందండి. ఇయర్ నోటిఫికేషన్ యూ హావ్ టు జస్ట్ గో త్రూ వన్స్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఒకవేళ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఏమైనా ఉంటే మేము ఇందులో కమ్యూనిటీలో అటాచ్ చేపిచ్చేస్తాను ఇప్పుడు. మన ఈ సెషన్ అయిపోగానే నేను మన టీమ్ వాళ్ళకి జెప్పి మీకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది అప్డేట్ జేయిస్తాను. ఓకే. ఏజ్ లిమిట్ కేటగరీ వైస్ అట్లా ఉంటుంది గదా! మనకి అట్లా. ఈ సిలబస్ ఇవి కాపీ ఇది తెలంగాణ. మీకిప్పుడు డిస్‌ప్లే చేసింది తెలంగాణ లా సెట్‌దండి సిలబస్. ఏపీ సిలబస్‌ది గూడా నేను మీది ఒక గ్రూప్ గాని, కమ్యూనిటీ గాని ఉంటే నేనిప్పుడు పెట్టమని జెప్తాను. ఓకే. మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఇట్లుంటుంది. నేను అందులో పెట్టిపిస్తా. రామకృష్ణ గారు మీ బేసిక్ యెస్ అండి. బేసిక్ నుండి ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ గదా! విల్ ప్రెస్యూమ్ దట్ మీకు బేసిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గాబట్టి కొంచెం బేసిక్ నుండే కవర్ చేస్తాం. యెస్. అది నో డౌట్ అండి. ఏ సబ్జెక్ట్ అయినా గాని ఫ్రమ్ ద స్క్రాచే. ఎందుకంటే ఇంకా మీరు ఇది ఇప్పుడే ఎంట్రన్స్ కాబట్టి ఫ్రమ్ ద స్క్రాచ్. శ్రీరామ్ ఆంజనేయులు ఏపీ లా సెట్ సిలబస్ చెప్పండి. అది ఇక్కడ డిస్‌ప్లే చేయలేదు. తెలంగాణది అటాచ్ జేసిర్రు. ఏపీది అటాచ్ జేపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. లేకపోతే మీదేదైనా గ్రూప్ ఉంటే అందులో పెట్టమని జెప్తాను ఆగండి. ఇంకెనీ అదర్ డౌట్స్? ఏపీ లా సెట్ కూడా అండి కొంచెం మనకి ఇలానే ఉంటుందనమాట. జనరల్ నాలెడ్జ్, మెంటల్ అబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్ అండ్ స్టడీ ఆఫ్ లా ఇవనేది మనకి కామన్‌గా ఇదే ప్యాటర్న్‌లో ఉంటుందనమాట. ఓకే. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని జెప్పేసి ఇలానే ఉంటుంది. ఆంజనేయులు గారు ఓకే. హోప్ యూ ఆర్ లిజనింగ్. మనకి ఇట్లనే సిమిలర్ ఇలానే ఉంటుంది. సిలబస్‌లో పెద్ద తేడా ఏం లేదండి. ఓకే. మేడం మాకు లా బేసిక్ కూడా లేదు. యెస్. ష్యూర్. యూ కెన్ అటెంప్ట్ అండి రోజశ్రీ గారు. బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లా చేయడానికే ఎళ్తున్నారండి. ఆబ్వియస్‌గా మీరు లా కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి పోతుర్రు. సో, మీరు జాయిన్ అయినాకనే మీకు రిమైనింగ్ నాలెడ్జ్ ఒస్తది. బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదండి. ఓకే. అస్సలది టెన్షనే లేదు. మీకు కరెంట్ అఫైర్స్ ఈ జన ఈ ప ఇవున్నాయి గదా! ఇవి కవర్ చేయగలిగితే చాలు. వీటికి మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి దట్ వి విల్ డూ. మేము దానికి హెల్ప్ జేస్తాం. ఓకే. ఫ్రమ్ ద స్క్రాచ్ నేనైతే లీగల్ యాప్టిట్యూడ్ అది నేను డీల్ చేస్తాను. ఏబీసీడీ నుండి చెప్తా. టెన్షన్ లేదు అందులో.
ఓకే. అసలు లా అంటే ఏంటిది అని ఆ డెఫినిషన్ దగ్గర నుండి మొదలుపెడతా. భయపడకండి ఏం గాదు. మీరు అటెంప్ట్ చేయగలరు, సీటు కొట్టగలరు. ఓకే. ఇంకా ఎనీ అదర్ డౌట్స్? శ్రీరామ్ ఆంజనేయులు గారు సిలబస్ సేమ్ ఉందంటే ఆల్మోస్ట్ ఇట్లనే 3 పార్ట్స్‌లో డివైడ్ చేసుంటది. నేను మీకు గ్రూప్‌లో ఏందని పెట్టమని జెప్పేసి మన టీమ్ వాళ్ళకి చెప్తాను. మీ కమ్యూనిటీలో ఆ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్‌ది పెడతారు. ఒకసారి చూడండి. ఓకే. మోర్ ఆర్ లెస్ ఇట్స్ లైక్ సిమిలర్ ఉంటది. ఇప్పుడు స్క్రీన్ మీదే తెలంగాణ లా సెట్ గురించి ఆ ప్రోగ్రామ్ అన్నారు కాబట్టి తెలంగాణది ఉంది. కానీ ఇగ లా సెట్ ఇక సిలబస్ అంతలా ఉంటది. ఇంకా ఎనీవన్ అండి? ఎనీ డౌట్స్? మీరు ప్రిపేర్ ఒకటండి మీరు బిగినర్సే ఇప్పుడు మొదలుపెడితే ఇది కరెక్ట్ టైమ్ అండి. ఇప్పుడు మొదలుపెట్టేస్తే ఎగ్జామ్ రాసే టైంకి మీకు కోచింగ్ అనేది ఫినిష్ అయితది. అంటే మీ ప్రిపరేషన్ ఫినిష్ అయిపోతది. ప్రిపరేషన్ అయిపోగా మీకు టెస్ట్‌లు గూడా ఉంటాయి. ఇప్పుడు మనం గూడా రెగ్యులర్‌గా వీక్లీ టెస్ట్ పెడతాం. వీక్లీ టెస్ట్ అంటే ఇప్పుడు ఆ టాపిక్‌కి రిలేటెడ్. ఓకే. ఆహ్, 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 ఆ టాపిక్‌కి రిలేటెడ్ మీకు టెస్ట్‌లు జరుగుతది. ఒక టాపిక్ ఈ వీక్‌లో జరిగిన టాపిక్ గురించి దానికి టెస్ట్‌లు అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ గ్రాండ్ టెస్ట్‌లు గూడా పెడతామనమాట. ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్ లాగా మీకు గ్రాండ్ టెస్ట్‌లు గూడా ఉంటాయి. మేడం 5 ఇయర్స్ లాకి ప్రిపేర్ అవ్వాలి. ఒకసారి నోటిఫికేషన్‌లో చూడండి. ఆ నోటిఫికేషన్‌లో అది ఏజ్ గ్యాప్ అట్లా ఏదన్నా ఉందేమో అది జూస్తే తెలుస్తది. ఏజ్ లిమిట్ ఇఫ్ యూ ఆర్ వితిన్ ద ఏజ్ లిమిట్ అదొకసారి చెక్ జేసుకోండి. ఈ ఇయర్ నోటిఫికేషన్ ఒచ్చాక. మీ రిఫరెన్స్ కోసము లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది పెడతాము. ఓకే. ఇప్పుడు మన గ్రూప్‌లో మీకు అప్డేట్ జేస్తారు. ఓకే. మీకు అదొకసారి చూడండి. యాప్ లింక్ ఇది సురేష్ గారు మీరు అడిగేదేంటిది మన యాప్ లింక్ అంటున్నారా? ఏపీ లాసెట్ లింక్ అంటున్నారా? దేని గురించి? ఏపీ లింక్ అని అడిగారు. మీకు నోటిఫికేషన్‌ది డౌట్ అయితే అది మన గ్రూప్‌లో మీకు అప్డేట్ జేస్తారండి. మీకు పీడీఎఫ్ అనేది ఇందులో అప్డేట్ జేస్తారు. సో, అది లేదు. అది గాకుండా ఈ నోటిఫికేషన్‌ది గాకుండా ఇంకేదైనా ప్రిపరేషన్ ఎలా? మనం వాడాల్సినవేంది? మన టెక్నిక్స్ ఏంటివి? వాటి పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే సో, అంతేనా అండి? ఏం డౌట్స్ లేవా అయితే ఇంకా? సో, షుడ్ వి కాల్ ఆఫ్ ది సెషన్? సో, ఇదండి మనది ప్రిపరేషన్. ఇందులో లీగల్ యాప్టిట్యూడ్ మనం కవర్ చేయాల్సిన అంశాలు. మనవి ఎట్లుంటాయంటే డైలీ 2 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆన్‌లైన్ లైవ్ ఉంటుంది. రికార్డెడ్ ఒకవేళ లైవ్ మిస్ అయినా రికార్డెడ్ అవైలబుల్ ఉంటుంది. క్లాస్‌తో పాటు మీకు హ్యాండ్‌ఔట్స్ కూడా ఇవ్వబడుతుందనమాట. అంటే క్లాస్‌లో ఇవాళ ఏం టాపిక్ చెప్తామో దానికి రిలేటెడ్ చిన్న హ్యాండ్‌ఔట్ అనమాట. సో, మీకేందంటే రివిజన్ పర్పస్‌కి హెల్ప్ అవుతుంది. వీటితో పాటు ఏందంటే వీక్లీ టెస్ట్ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. వాటిని ఎవాల్యుయేషన్ చేసి మీకు మార్క్స్ చెప్తారు. దాన్ని బట్టి మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవచ్చనమాట మార్క్స్ బట్టేసి. నేను చెప్తున్నా కదా! ఎంత ప్రిపేర్ అయినా మీరు లాస్ట్‌కి మీరు రివిజన్ ఎన్ని సార్లు చేసినా గానీ ఎంసీక్యూస్ ఎంసీక్యూస్ సరిగ్గా మీరు చేయకపోతే, ఎంసీక్యూస్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతే ఇంక ఇంత ప్రిపరేషన్ వేస్ట్ అయితది. అందుకే రెగ్యులర్‌గా టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. సీట్ రావాలంటే ఎంత స్కోర్ చేయాలి? మేడం రోజశ్రీ గారు మనకిట్లా మినిమమ్ పర్సెంటేజ్ అంటే మినిమమ్ ఇప్పుడు సపోజ్ ఒక ఫ్ ఒకటేందంటే 42 మార్క్స్ అనేది దట్స్ ద మినిమమ్ థింగ్ మొన్నటి వరకు. అది ఏందంటే మినిమమ్ అంతైతే రావాలి. కానీ సీట్ రావాలి అంటే కొంచెం మంచి స్కోర్ అంటే ఇప్పుడు మొత్తము మనకి ఉన్నవి 3 సెక్షన్స్ అవి 30, 30 ఇవి 60 మొత్తం 120 మార్క్స్‌కి ఒక్క 80 అబోవ్ తెచ్చుకోగలిగితే అది కొంచెం డీసెంట్ స్కోర్ అండి. 80, 80 అబోవ్ అనేది కొంచెం డీసెంట్ స్కోర్. మంచి కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటది. అట్లా ప్లాన్ జేసుకోండి. ఓకే. ఎందుకంటే సరే మినిమమ్ అంటున్నారు గదా! అని జెప్పేసి 40, 50 అట్లా గాకుండా కొంచెం డీసెంట్ స్కోర్ ఈస్ 80. మళ్ళీ ఇంక అందులో మన కేటగరీ తర్వాత అది తర్వాత విషయం గానీ, మంచి మంచి సీట్ రావాలి అంటే ఇట్స్ లైక్ వర్క్ ఫర్ 80. 75, 80 మధ్యలో వచ్చే ఇంకా కాంపిటీషన్ చానా ఎక్కువుందండి. ఓకే. కాంపిటీషన్ ఎక్కువుంది గాబట్టి మేక్ ష్యూర్ దట్ 75, 80 మధ్యలో మీ మార్క్స్ వచ్చేటట్టుగా మీరు వర్క్ జేయండి. అది డీసెంట్ స్కోర్. మంచి ర్యాంక్ డీసెంట్ ర్యాంక్. ఓకే. మనం పెట్టుకోవడమే ఏం పెడదామంటే ఎయిమ్ కొంచెం ఎక్కువ పెట్టేసుకుందాం. మనం మరి 50, 60 మనం 80కి ఏం చేద్దాం. 80 అబోవ్‌కే ఏం చేద్దాం మనం. సురేష్ గారు. ఓకే. అదే అండి. మనము ఏపీ లా సెట్ రాసారా అండి? సెట్టా? ఏపీ సెట్. ఓకే. ఓకే. 70 మార్క్స్. ఒక్కొక్కసారి అవుతుంటండి కేటగరీ వైస్ కట్ ఆఫ్ అనేది వేరీ అయితది. అందుకే అంటున్నా గదా! మీరు 80 అబోవ్ వచ్చేటట్టు జూసుకోండి. కొంచెం అది సేఫు కొంచెం అట్లా. లా సెట్టా? ఓకే. ఓకే. సురేష్ లా సెట్ రాసారు. అదే అండి నేను చెప్తున్నా గదా! కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. మనకి ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు లేదు. 5, 10 ఇయర్స్ బ్యాక్ అంటే సరే గానీ ఇప్పుడేందంటే ఒక 80 అబోవ్ వచ్చేటట్టు చూసుకోండి. అది కొంచెం సేఫ్ మనకి.
ఈజీ అండి. మనం ఎక్కువ మీరు కంగారు పడకండి. 80 అబోవ్ అంటే భయపడకండి. సింపుల్‌గా చూడండి. ఇప్పుడు ఉన్న దాంట్లోనే చూసుకోండి. ప్యాసేజ్ 10 మార్క్స్ ప్యాసేజ్‌లు ఉంటది. సో, 10 మార్క్స్ మీ చేతుల్లో ఉన్నట్టే గదా! ఓకే. మీకు కొంచెం చదవడం మంచిగొచ్చేసి ఏం చెప్తున్నారో అది క్లియర్‌గా తెలిసి ఆన్సర్ చేయగలిగితే అది మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తదండి. మీరు ఒక 5, 6 ప్యాసేజ్‌లు ప్రాక్టీస్ చేస్తే సెవెంత్, ఎయిత్ ప్యాసేజ్‌కి మీకు ప్రొఫిషియన్సీ మీకొచ్చేస్తది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో, 10 మార్క్స్ మీ పాకెట్‌లో ఉన్నట్టే. ఈ కాన్స్టిట్యూషన్, పాలిటీ ఇందులో చదువుతారంటే అటు ఇటు గాకుండా ఒక 15-20 మార్క్స్ మళ్ళా ఒక కాన్స్టిట్యూషనే మీకొక అరౌండ్ 20 అంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్‌లో పాలిటీ, ఇందులో కాన్స్టిట్యూషన్ చూస్తే ఒక 15-20 మార్క్స్ పాలిటీ కాడనే వచ్చేస్తాయి. ఇంకా ఇంపార్టెంట్ కేసెస్ అవి ఇవి అట్లా చూసి ఒక ప్రాపర్ స్ట్రాటజీ యేసుకుంటే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్‌గా మీరు ఇప్పటి నుండి ఈ రోజు నుండి డైలీ పేపర్ చదవండి. ఓకే. డైలీ పేపర్ చదవండి. అందులో మీకు ఇంపార్టెంట్ నేను చెప్పా కదా! ఏ టాపిక్స్ మీద ఫోకస్ జేయాలో, ఆ టాపిక్స్ మీద బాగా ఫోకస్ జేయండి. అవి మీ ఈజీగొస్తాయి. సో, అట్లా చూసుకున్నా గూడా ఇందులో 10 మార్క్స్ గ్యారంటీ. ఇందులో ఒకటి కాన్స్టిట్యూషన్ 20 ఇస్తుంది మీకు. 10 మార్క్స్ ఇవి, 30 మార్క్స్ ఇట్లా. కరెంట్ అఫైర్స్ అవి అట్లా కొంచెం ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఏసి మనం స్మార్ట్ వర్క్ జేసినామనుకోండి, ఈజీగా 80 ఫెచ్ మనం జేసుకోవచ్చు. ఓకే. ఎక్కువ కష్టం గాదండి. ఐయామ్ టెల్లింగ్ యూ కాంపిటీషన్ ఎక్కువుంది. కట్ ఆఫ్ గూడా ఎక్కువుంది. అనుకోకుండా అంటే ఊహించనంత కట్ ఆఫే ఉంటది. అంటే పెరుగుతున్నది ప్రతి సంవత్సరము పేపర్ విధానం మారుతుంది. ట్రిక్కీనెస్ మారుతుంది. కట్ ఆఫ్ గూడా అప్ అండ్ డౌన్ కొంచెం ఏందంటే ఫ్లక్చుయేట్ అయితుంది గాబట్టి. కానీ ఎక్కువ కష్టం గాదండి. మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యారనుకో ఐయామ్ ష్యూర్ మంచిగా 80+ మనం స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. ప్రాపర్ స్ట్రాటజీతోని ఎళ్తే. ఎనీ అదర్ డౌట్స్ అండి? సో, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఏం లేవు అని చెప్పేస్తే లైక్ ఓకే. సో, దిస్ ఈజ్ అండి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఓరియంటేషన్. హోప్ దిస్ సెషన్ వాస్ హెల్ప్‌ఫుల్. ఎక్కువ కంగారేం లేదు. నేను ఫస్ట్ అదే చెప్తున్నా. మొదట్లోనే లీగల్ యాప్టిట్యూడ్ అంటే నాలెడ్జ్ ఓకే. సురేష్ గారు థాంక్ యూ. లీగల్ యాప్టిట్యూడ్ అంటున్నారు, నాలెడ్జ్ అంటున్నారు. అంత డీప్‌గా మాకు తెలీదు గదా! అంటే అంత డీప్‌గా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరండి. మిమ్మల్ని లా కాలేజ్‌లోకి అడ్మిషన్‌కే అడుగుతున్నారు కాబట్టి మీకేందంటే అంత డీప్‌గా అడగరు. కాకపోతే ట్రిక్కీగా ఉంటది. అంటే మీకు కొంచెం మీరు ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఆప్షన్స్ ఇవి తెలుసుకోవడం, ఆ పదాలు మీకు ఎక్కువ ఛాలెంజింగ్ ఎక్కడుంటది తెలుసా? లీగల్ మాగ్జిమ్స్, లీగల్ టర్మ్స్ ఇవి మీకు ఎక్కువ ఛాలెంజింగ్ ఉంటాయి. ఇంక ఈ లా సబ్జెక్ట్స్ ఈ కాంట్రాక్ట్స్, ఐపీఆర్, కాపీరైట్, ట్రేడ్ మార్క్, పేటెంట్ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. ఫస్ట్ టైమ్ చదివితే. అదేదో మనం ఎక్స్‌ప్లనేషన్ అనేది క్లియర్‌గా ఉన్నప్పుడు మీకు ఈజీగా ఉంటది. సో, మీకు టెన్షన్ లేదు. ఓకే. అది కొంచెం దట్ ఐ కెన్ అష్యూర్ యూ. ఫ్రమ్ ద బేసిక్స్ నుండి చెప్తాం కాబట్టి అవి టెన్షన్ లేవు. ఓకే. ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే కొట్టేయొచ్చండి. ఈ ఇయర్ సీట్ మీకే. ఓకే. 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 థాంక్ యూ అండి. రోజా గారు, ఆంజనేయులు గారు థాంక్ యూ. వినయ్ కుమార్ గారు థాంక్ యూ. సురేష్ గారు థాంక్ యూ. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. హోప్ దిస్ సెషన్ వాస్ హెల్ప్‌ఫుల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కమ్యూనిటీలో అందులో మెసేజ్ చేయండి. ఆ నోటిఫికేషన్ అన్నారు గదా! నేను మన టీమ్‌కి చెప్తాను. వాళ్ళ పీడీఎఫ్ మీకు అందులో షేర్ చేస్తారు. ఒకసారి ఏజ్ లిమిట్ అది చూసుకోండి. ఓకే. థాంక్ యూ.